విచ్చేసిన అతిథులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు ముందుగా గణతంత్ర శుభాకాంక్షలు. నా పేరు ఎస్ రాజ్ కుమార్, 7th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాము. మన భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైనది మరి గర్వించదగ్గ రోజు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగాన్ని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతి రాతలతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. వాళ్ళ తయారైన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన రోజున మనం భారత గణతంత్ర దినోత్సవంగా మన దేశం అంతటా ప్రజలు ఎంతో గర్వంతో జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకుంటున్నారు. మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి ఎన్నో హక్కులు లభించాయి. ఇక మన ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బతకడానికి దేశ సైనికులు, మన దేశ స్వాతంత్ర పోరాట వీరులకు ముఖ్య కారణం. కావున మనకు ఇంత స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మరియు హక్కులను కల్పించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్.